ఏమాత్రం అతిశయోక్తి లేదు వాసుదేవన్ గారు. రైట్, ఒకసారి విజయకిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. విజయకిరణ్ గారు, కేవలం 2 గంటల వ్యవధి లోపల, ఇంకా 2 గంటలు కూడా వ్యవధి పూర్తి కాకముందే అమరావతి నుంచి చెన్నైకి చేరుకునేలాగా బుల్లెట్ ట్రైన్ కూడా మేము ఆ ఏర్పాటు కూడా చేయబోతున్నాం. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఇన్ఫ్యాక్ట్ మనం వారిని పిలిచింది ఒక ప్రత్యేకమైన పర్పస్ కోసం, గ్లోబల్ ఐటీ హబ్ దాని శంకుస్థాపన కోసం. కానీ ఆయన మనకి చెప్పి వెళ్ళింది ఇంకోటి అడిషనల్గా. ఇది నేను ఇందాకే అన్నట్టు ఒక అన్ఎక్స్పెక్టెడ్ వరమనే అందాం మనం, దీన్ని ఒక బ్లెస్సింగ్ అని అందాం. ఎందుకంటే విశాఖపట్నంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అనేది ఇప్పుడు మాట కాదు. ఆ ప్రాంతంకి చెందని వాడిని కాకపోయినప్పుడే అక్కడ చదువుకున్నాడుగా నేను చెప్తున్నాను. మేము చదువుకున్నప్పటి నుంచి ఆ ఉద్యమాలు చూసాం దానికోసం. ఎందుకంటే సంపద అంతా విశాఖపట్నం జోన్ ఈ ప్రాంతం నుంచి తీసుకెళ్ళిపోయింది ఒరిస్సా వాడు. ఇవాళ ఆ అసమానతని అధిగమిస్తూ మనకి ఇన్ఫ్యాక్ట్ ఇది విభజన హామీల్లో ఒకటి, అది వాళ్ళు నెరవేరబోతుంది. ఎలా చూస్తున్నారు సార్? మీకు ప్యానల్ సభ్యులు, ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇది ఒక మంచి వాతావరణం, ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మనం రాష్ట్రం విడిపోయాము, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము, లేదు మనకు అభివృద్ధి లేదు ఈ రకరకాలైనటువంటి మాటలన్నిటికి కూడా ఈ రోజున ఒక్కొక్కటిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా ముందుకెళ్తుంది అనే దానికి ఇవన్నీ కూడా ఒక మణిహారాలు. ఇటువంటి అభివృద్ధి ఇవన్నీ కూడా నాయకుడి యొక్క చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. మనం గూగుల్ డేటా సెంటర్ అనుకుంటే మీరు చెప్పినట్టు చిరకాల వాంఛలు అనేకమైనవి తెరబోతా ఉన్నాయి. దాంట్లో రైల్వే జోన్ కూడా అంటే ఇలాగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ సంక్షేమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఒక మంచి రాష్ట్రంగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తా ఉంది. ప్రపంచ పటంలో పెడతామంటే మ్యాప్లో తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ని పేరు రాయటం కాదు, ఇది ప్రపంచ పటంలో పెట్టడం. అంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రానటువంటి ప్రపంచం పోటీ పడినా కానీ తెచ్చుకున్నటువంటి గూగుల్ డేటా సెంటర్. అంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి కావాల్సినటువంటి విజన్ ఉన్న నాయకుడు ఎవరంటే, ప్రపంచం మెచ్చిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు అనేటువంటిది స్పష్టంగా అర్థమైంది. కాబట్టి నాయకత్వం మీద నమ్మకంతో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి కంపెనీలు మా సోదరుడు అనేకమైనటువంటి చెప్పారు. అంటే ఇవే కాకుండా అనేక ప్రాంతాల్లో ఇప్పుడు సోలార్కి సంబంధించి కానీ ఎలక్ట్రానిక్స్ సంబంధించి కానీ అన్ని రకాలుగా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతా ఉంది. అంటే మనం అనేక చూస్తూ ఉంటాం, చాలా వాటికి ఎంఓయూలు జరిగినాయి మాత్రం వింటూ ఉండేవాళ్ళం. కానీ ఈ రోజున శంకుస్థాపనతో పాటుగా డేట్ని కూడా ఫిక్స్ చేశారు. మేము ఫలానా రోజు ఇది స్టార్ట్ చేయబోతున్నాం అనేటువంటి మాట. ఇది యువతకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా ఆనందం కలిగించేటువంటి అంశం. ఇలా అనేకమైనటువంటి ఇంకా రావాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెంది రాష్ట్రంలో ఎవరు కూడా ఈ జరిగేటువంటి దానిలో ఎంత పాలున్నదో ఒక చుక్క విషం పడితే అవి పాడైపోతాయి. అలాంటి విష చుక్కలు పడకుండా దేవుడు కూడా కాపాడాలని ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలకి అండగా నిలబడాలని కోరుకుంటూ, నిన్న జరిగినటువంటి కార్యక్రమం చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోతుంది అనేటువంటి దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్తూ, ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు చేసినటువంటి ఈ ప్రభుత్వానికి, అదే సహకరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మేము చెప్తూ, ఇటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ఆ చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవుడు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కూడా కోరుకుంటా ఉన్నామండి. రైట్, ఒకసారి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో చూద్దామండి. శేఖర్ రెడ్డి గారు మాట్లాడే ముందర, ఈరోజు ఇది కేవలం శంకుస్థాపనే కాదు, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ భవిష్యత్తుకి పునాది వేస్తున్నటువంటి రోజు. సర్చ్ ఇంజిన్గా మొదలైన గూగుల్ ఇప్పుడు భారత్ గ్రోత్ ఇంజిన్గా తయారు కాబోతుంది. ప్రపంచం గూగుల్లో వెతుక్కుంటే అలాంటి గూగుల్ ఆంధ్రప్రదేశ్ని ఎంచుకునింది. ఎవ్రీబడీ సర్చింగ్ త్రూ గూగుల్ ఇంజిన్, బట్ గూగుల్ has selected Andhra Pradesh, that too Visakhapatnam. That is the beauty of this place. ఈ రోజు ఇది కేవలం శంకుస్థాపనే కాదు, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ భవిష్యత్తుకి